సూర్యచంద్ర జ్యోతిష్యాలయం ఎల్ఎన్పేట శ్రీకాకుళం జిల్లా. రెండు వేల 2026 సంవత్సరం జాతక ఫలితాలు మేము తెలియజేస్తున్నాం. 30/3/2025 నుంచి ప్రారంభం. మనకి ఉగాది 30/3/2025 తేదీన. ఇది నూతన సంవత్సర ప్రారంభం నుంచి జాతక ఫలితములు ప్రారంభమవుతాయి. వృషభ రాశికి జాతక ఫలితం. వృషభ రాశికి గురుడు ద్వితీయాది ధనాధిపతి, కానీ మిథున రాశి శత్రుక్షేత్రం. శని 11వ ఇంట రాహుతో కలిసి కొంతకాలం తర్వాత రాహుకోడును 10వ స్థానానికి కూడా కుంభరాశిలో ఉంటాడు. మరి కేతువు వృషభ రాశికి 5వ స్థానంలో ఉంటాడు. మిగతా గ్రహంలో గోచార పరిస్థితుల వలన ఈ సంవత్సరం వృషభ రాశి యొక్క ఫలితం తెలియజేయడమైంది. వృషభ రాశికి ఆదాయం 11, వ్యయము 2, రాజపూజితము 1, అవమానము 3. సున్నాలు. కృత్తికా నక్షత్రానికి సున్నాలు లేవు. రోహిణి నక్షత్రానికి 2 సున్నాలు ఉన్నాయి. మృగశిర నక్షత్రం 2 పాదాలకు కూడా సున్నాలు లేవు. గోచారం ప్రకారంగా గురుడు ద్వితీయాధిపతి, రాహు 11వ స్థానాధిపతి, కేతువు 5మాధిపతి అయినందున గ్రహములు వాటి యొక్క స్థితి, మిగతా గ్రహముల స్థితిని బట్టి వృషభ రాశికి ఒక విధమైనటువంటి అనుకూల పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ మధ్యలో కొన్ని నెలలు ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఏవి అంటే, వృషభ రాశి వారికి మే, జూన్, సెప్టెంబర్ నెలలలో బాగుండదు. మే, జూన్, సెప్టెంబర్ నెలలో పెద్ద అనుకూలం ఉండదు. కొద్దిగా ఇబ్బందులు, కొద్దిగా ఇక్కట్లు, తర్వాత ఆదాయానికి మించిన ఖర్చులు, మరి మానసిక చికాకులు, కుటుంబ చిక్కులు వగైరా చిన్న విషయాలన్నీ కూడా ఉంటాయి. మిగతా కాలంలో వృషభ రాశి వారికి అన్ని రకములు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కూడా బాగుంటుంది, వ్యవహారం కూడా అనుకూలిస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఉన్నా కూడా అది సత్ఫలితాలే ఇస్తాయి తప్ప చెడు ఫలితాలు ఉండవు. సత్ఫలితాలే, ఆదాయానికి మించినటువంటి ఫలితాలు ఉంటాయి. శుభ నిమిత్తమే ఖర్చు అవుతుంది. చదువుకున్నటువంటి వారి విద్యావంతులకి విద్య కూడా బాగా అనుకూలిస్తుంది. వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకు వివాహం కూడా జరుగుతుంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి ఉద్యోగాలు కూడా వస్తాయి. మరి గృహంలో కొన్ని సంబంధిత వ్యవహారములు, కుటుంబ సమస్యలు ఇవన్నీ కొంత పరిష్కారం కూడా అవుతాయి. కానీ మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అయితే ముఖ్యంగా చూడవలసింది జన్మజాతకం. జన్మజాతకంలో కానీ మీకు గ్రహబలం కానీ బాగుండి, గ్రహములు స్థితి, గ్రహములు దృష్టి అన్నీ బాగున్న ఎడల, దశా అంతర్దశల్లో ఉన్నటువంటి గ్రహములు బలవంతులైన ఎడల ఈ గ్రహ గోచారం అనేది కొంతవరకే వర్తిస్తుంది. మీకు ఆదాయం బాగుంటుంది, వ్యవహారము అనుకూలంగా ఉంటుంది, స్థిర సంపాదన వగైరా కూడా అన్నీ బాగుంటాయి. మీ కుటుంబ వ్యవహారాలు కూడా బాగుంటాయి. అవి కానీ బాగులేని పక్షంలో మీకు చికాకులు, నష్టములు, ఇతరాతరం కూడా సంభవిస్తాయి. అవి జన్మజాతకం చూసుకోవాల్సినటువంటి ముఖ్య అవసరం ఉంది. దాన్ని బట్టి కూడా కొంత ఫలితము ముఖ్యంగా చూడాలి.
మీకు జన్మ జాతకంలో గ్రహస్థితులు అనుకూల పరిస్థితులు లేనప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు చీకాకులు గురి చేయొచ్చు. అందుకు మీరు జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు మీ యొక్క జన్మ జాతకం మీ మీకు తెలియని పక్షంలో లేదా ఉన్న పక్షంలో అక్కడ దాని ఫలితాలను మీరు తెలుసుకోండి. లేని పక్షంలో మీ యొక్క పుట్టిన తేదీ సమయము మా ఫోన్ నెంబరు 9404423336 సూర్యచంద్ర జ్యోతిషాలయము జి రామచంద్ర పట్నాయక్ ఎల్ఎన్పేట మా వాట్సాప్కి పంపించండి. మీకు తప్పనిసరిగా వెంటనే వాట్సాప్లో మీ జాతక ఫలితములు దశ అంతరిశలతో సహా మీకు వివరాలు పంపిస్తాం. మీకు జాతక ఫలితాలను బట్టి మీ గ్రహ ఫలితముల యొక్క నష్టములు లాభములు కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటిది జన్మ జాతకం. గోచార రీత్యగా అయితే పెద్ద నష్టం లేదు, అనుకూలంగా ఉంది. జన్మ జాతకం కానీ ఒకవేళ ఏమైనా కానీ నష్టం కానీ ఉన్నప్పుడు నష్టము జరగవచ్చు. కొంతమేరకు లాభం బాగానే గ్రహస్థితులు బాగున్నప్పుడు అత్యధికమైనటువంటి లాభంలో గౌరవము, రాజయోగము, ఉద్యోగం అన్ని విధాలకు కూడా అనుకూలం ఉంచవచ్చు. అందుకు ఇవి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అవసరం కనుక మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం.